రానంటారో, ఎలాగైతే ఆహ్వానించనంటారో, ఈరోజు నేను కూడా నేను ఇలా మళ్ళీ స్వధర్మానికి వచ్చాననేసి నేను 10 మందికి, వందల మందికి, వేల మందికి చెప్పడం చేశాను. అదే దానికి మనకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్‌లో పెట్టడము, సో ఛాలెంజ్ వదలడము, పాస్టర్‌లతో డిబేట్ చేయడం కూడా చేశాను. చాలా కొన్ని వందల మంది పాస్టర్లు కూడా మన ఛానల్‌లోకి వచ్చారు. గతంలో శ్రీరామరాజ్యం అనేటువంటి ఒక మీరు ఛానల్ అట్లా పాస్టర్లతో డిబేట్ పెట్టినప్పుడు చేశాను. మీకు ఏమి ఉంటుందండి. థ్రెటింగ్ కాల్స్ ఉంటాయి. థ్రెటింగ్ కాల్స్ ఉంటాయి. అప్పుడు కూడా అందుకే మన ఐడెంటిటీని కూడా మనం ఎక్కువ రివీల్ చేసుకోలేం. నేను 5 ఇయర్స్ బ్యాక్ చూస్తే, ఇప్పుడు ఈ మధ్య అంటే అందరికీ తెలిసిపోయింది నేను ఎక్కడ ఉంటున్నాను ఏమిటనేది కూడా. గత 5 ఇయర్స్ అనేటువంటి మన ఐడెంటిటీ అనేది కొద్దిగా ప్రైవసీలో పెట్టాం. ఎందుకనంటే ఎవరు ఎక్కడుంటారు, ఎందుకంటే మతాల మీద గొడవలు అని అంటే డిబేట్లు మనం మంచి చేసినా కూడా చెడు చేస్తున్నాం. వాళ్ళు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించి అంటారే కానీ తర్వాత ఎప్పుడైతే మనం ప్రశ్నించామో ఇంకా యెహోవా బయటకు వస్తాడు. సో అట్లాగా